Hello guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. సో గైస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో లాస్ట్ క్లాసెస్ లో నేను సేల్స్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, డైలీ అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, స్లైసర్ అంటే ఏంటో లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో మనకి పార్ట్నర్షిప్ టేబుల్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ కానీ కంపెనీస్ కానీ పెట్టినట్లయితే సో, ఆ యొక్క కంపెనీస్‌లలో గాని, షాప్స్‌లో గాని ఎవరిది ఎంత పర్సెంటేజ్ ఉందనేది ప్రీవియస్ ఒక పర్సన్‌ది డిఫాల్ట్‌గా మనం ఇచ్చేసి, ప్రాఫిట్ కూడా డిఫాల్ట్‌గా మనం ఇచ్చేసి, రిమైనింగ్ 1% ఎవరైతే ఉంటారో అనదర్ పర్సన్ అతని షేర్ ఎంత, అతని ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, అతని ప్రాఫిట్ ఎంత అనేది కూడా ఈ యొక్క క్లాస్‌లో టుడే డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది కూడా పెట్టండి. సో, ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ పార్ట్నర్షిప్ టేబుల్ అండి. నేమ్ ఆఫ్ ది బిజినెస్ మెడికల్ షాప్, జనరల్ స్టోర్, రీటైల్ షాప్, మొబైల్ స్టోర్. ఇక్కడ 4 రకాల బిజినెస్‌లు ఇద్దరు వ్యక్తులు పెట్టుకున్నారు. లోకేష్ అండ్ నవ్య. ఓకే. టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ 50,000, 45,000, 34,000, 25,000. మెడికల్ షాప్‌కి 50,000 ఖర్చయింది. జనరల్ స్టోర్‌కి 45,000 ఖర్చయింది. రీటైల్ షాప్‌కి 34,000 ఖర్చయింది. మొబైల్ స్టోర్‌కి 25,000 ఖర్చయింది. ఇక్కడ ఆల్రెడీ లోకేష్ షేర్ ఇచ్చేశారు. 50%, 35, 45, 70. రిమైనింగ్ నవ్య సార్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత టోటల్ ప్రాఫిట్ ముందుగానే వాళ్ళు ఇచ్చేసుకున్నారు. 2 lakhs, 3 lakhs, 2,50,000, 4 lakhs. సో తర్వాత లోకేష్ ప్రాఫిట్, నవ్య ప్రాఫిట్, లోకేష్ ఇన్వెస్ట్మెంట్, నవ్య ఇన్వెస్ట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా అనేది టుడే క్లాస్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మన క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. 50,000 లో లోకేష్ షేర్ 50% అంటే రిమైనింగ్ షేర్ ఎంత నవ్యాది అంటే 50%. సో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే ఈక్వల్ ఇక్కడ వచ్చేసి మనకి లోకేష్ షేర్ ఓకే మైనస్ 100% ఇచ్చారంటే రిమైనింగ్ పర్సెంటేజ్ నవ్యాది ఎంత అనేది షో చేస్తుంది. చూసారా మైనస్ 50% ఇచ్చింది కదా. ఓకే. లేదు ఇలా ఇవ్వకుండా ప్రీవియస్ ముందుగా ఇద్దాం అనమాట. ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వల్ 100% అంటే మైనస్ రాకుండా ఫస్ట్ మన 100% మైనస్ 50% ఇచ్చారనుకోండి. ఇప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? అదే మీరు గమనించాలి. ఓకే. ఫస్ట్ మనం ఈక్వల్ 100% మైనస్ లోకేషర్ ఇవ్వండి. మైనస్ రాకుండా పాజిటివ్ వాల్యూ వస్తుంది. లేదు ఫస్ట్ మనం ఇక్కడ 50% ఇచ్చారనుకోండి. అప్పుడు మైనస్ గా చూపిస్తుంది. కాబట్టి ఇలా ఎంటర్ చేసుకోండి. ఓకే. ఇంక రిమైనింగ్ పర్సెంటేజ్ ఆటోమేటిక్‌గా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటాయి. మన మిగతా వాటికి మనము ఫార్ములాస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో 45,000లో లోకేష్ షేర్ 35% అయితే రిమైనింగ్ 65% నవ్య షేర్ అవుతుంది. 45% లోకేష్ షేర్ అవుతే 55% నవ్య షేర్ అవుతుంది. 70% లోకేష్ షేర్ అయితే 25,000లో 30% నవ్య షేర్ అవుతుంది. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇప్పుడు లోకేష్ ప్రాఫిట్ కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏంటి? ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ లోకేష్ షేర్ ఎంత 50% కదా. దాన్ని ఎంటర్ ఇవ్వండి. 1 lakh చూపించేస్తుంది. ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా డ్రాగ్ చేశారంటే ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే. సో తర్వాత నవ్య ప్రాఫిట్ ఎంత ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఇంటూ నవ్య షేర్ ఎంటర్ ఇవ్వండి. 1 lakh అంతే కదా. 2 lakhs లో 1 lakh లోకేష్ ప్రాఫిట్ అవుతుంది. మరొక 1 lakh వచ్చేసి మనకి నవ్య ప్రాఫిట్ అవుతుంది. ఓకే. తర్వాత లోకేష్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 50,000 ఇంటూ లోకేష్ షేర్ ఎంత 50% ఎంటర్ ఇవ్వండి. 25,000 50,000లో 50% అంటే 25,000 వచ్చేస్తుంది ఇక్కడ. మిగతా వాళ్ళకి డ్రాగ్ చేయండి. సో వాళ్ళ పర్సంటేజ్ బట్టి వాళ్ళ వాల్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ నవ్య ఇన్వెస్ట్మెంట్ సేమ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నవ్య షేర్ ఎంటర్. ఈయన కూడా ఈ అమ్మాయి కూడా మనకి 25,000 వస్తుంది. ఇలా గైస్ ఈ విధంగా మనం పార్ట్నర్షిప్ టేబుల్ అనేది అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ఎలా చేయాలనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో గైస్ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరికొన్ని అప్డేట్ వీడియోస్తో అడ్వాన్స్డ్ ఎక్సెల్లో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.